వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో విద్యలో అడ్డంకులు ఎవరికి ఏర్పడతాయి, పరిహారం ఏమిటి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. ఇప్పుడున్న వ్యవస్థలో పిల్లలకు లక్షలు ఖర్చు పెట్టి చదివించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా చదివింపబడే పిల్లలు సరిగ్గా చదువుకోకపోవడంతో తల్లిదండ్రులకు తీవ్ర వేదన, బాధగా మారుతుంది. ఈ విద్యలో అడ్డంకులను ఏర్పరిచే గ్రహాలు, స్థానాలు ఏవి, దీనికి గల పవర్ఫుల్ సింపుల్ రెమెడీ ఏమిటో మీకు తెలియజేస్తాను. ఎందుకంటే విద్య అనేది ఒక వ్యక్తికి చాలా చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి జీవితంలో ఏ సపోర్టు లేకుండా ఉన్నత స్థానానికి చేరుకోవడం కోసం విద్యకు మించిన ఆసరా ఏదీ లేదు. ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి విద్య చాలా ముఖ్యం. చదువు అంటే కాలేజీకి వెళ్ళి అభ్యసించే విద్య మాత్రమే అని తీసుకోకూడదు. అనుభవం ద్వారా వచ్చే విజ్ఞానం, ఇతరుల ద్వారా మన జీవితంలో నేర్చుకునే విషయాలు, ఇతర కళలకు సంబంధించిన రంగాలలో నేర్చుకునే కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, పిహెచ్డి కోర్సులు, ఇలా ప్రతి దాన్ని మనం అధ్యయనం చేయాలి. సాధారణంగా విద్యకు సంబంధించిన స్థానాలు 2, 4, 5, 9 స్థానాలు. ఒక జాతకంలో లగ్నానికి 2, 4, 5, 9 స్థానాలు. ఈ స్థానాధిపతులు పాడైనప్పుడు 2వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు, 4వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు, 5వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు, 9వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు చదువులో ఆటంకాలు, జాప్యం, పరీక్షల్లో అపజయం మొదలైనవి ఏర్పడతాయి. ఒక ఉదాహరణ చూద్దాము. మకర లగ్నం, లగ్నానికి 2వ స్థానం కుంభం, శని భగవానుని స్థానం. ఇది ఒక పాపగ్రహ స్థానం. ఈ స్థానాధిపతి శని భగవానుడు 4వ స్థానంలో నీచం అయ్యారు. 4వ స్థానంలో పాపగ్రహం. అంతేకాక కుజుడు కన్యలో ఉండి తన అష్టమ దృష్టితో 4వ స్థానంలో ఉన్న శనిని వీక్షిస్తున్నారంటే శని ఇంకా స్పాయిల్ అవుతారు. కాబట్టి ఈ జాతకునికి ప్రాథమిక విద్యను దాటి తదుపరి స్థాయికి చేరుకోవడంలో తీవ్ర ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో ఒక అధిపతి పాడు కావడం, ఒక స్థానం పాడు కావడం, 2 ఆధిపత్యాలను గమనించాలి. అదేవిధంగా విద్యకు కారక గ్రహాలని జ్యోతిష శాస్త్రంలో బుధుడిని, గురువును పేర్కొన్నారు. ఒక జాతకంలో గురువు, బుధుడు ఇరువురు గ్రహణం, అస్తంగం, వక్రం అనే స్థితిలో ఉన్నప్పుడు చదువులో చాలా అడ్డంకులు ఎదుర్కొంటారు. స్థానాలు అన్నప్పుడు 2వ స్థానం, 4వ స్థానం, 5వ, 9వ స్థానాలు స్పాయిల్ కావడం వలన విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇక గ్రహాలను బేస్ చేసుకుని అన్నప్పుడు 12 లగ్నాలు 2 సమూహాలుగా విభజింపబడ్డాయి. ఒకటి గురుపాలిత, 2వది శుక్రపాలిత లగ్నాలని. ఇందులో గురుపాలిత లగ్నాలకు గురు భగవానుడే విద్యకు కారకుడని, శుక్రపాలిత లగ్నాలకు బుధుడు విద్యకు కారక గ్రహమని పేర్కొన్నారు. కానీ సహజంగానే బుధుడు, గురువు విద్యకు కారక గ్రహాలు. విద్యకు కారక స్థానాలు అన్నప్పుడు కాలచక్ర ఆధారంగా కన్యను సూచిస్తుంది. ఈ స్థానం పరీక్షల్లో విజయం, పోటీలు గెలుపొందడం లాంటి వాటిని సూచిస్తుంది. కాబట్టి బుధుడిని ఈ స్థానంలో స్వంత రాశి, ఉచ్చం, మూల త్రికోణం అనే స్థితిలో ఉంచడానికి సూక్ష్మ కారణం. అదేవిధంగా విద్యకు కారక స్థానమైన ఇంకొక స్థానం కర్కాటకం. ఈ స్థానంలో గురువు ఉచ్చం అవుతారు. సో కర్కాటకం, కన్య ఈ స్థానాలు తీవ్రంగా స్పాయిల్ అవుతే విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. మన లగ్నానికి 2వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానం, 9వ స్థానం తీవ్రంగా స్పాయిల్ అయినా, ఆ స్థానాధిపతులు స్పాయిల్ అయినా, గురుపాలిత లగ్నాలకు కర్కాటకం స్పాయిల్ అయినా, శుక్రపాలిత లగ్నాలకు కన్య స్పాయిల్ అయినా విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇలాంటి గ్రహస్థితి కలిగిన పిల్లలు విద్యను పొందడానికి చాలా కష్టపడతారు. దీనివల్ల తల్లిదండ్రులు దుఃఖం, ఆవేదనను
పొందుతారు. అంతేకాక లగ్న పాపగ్రహ దశలు చదివే వయస్సులో వస్తే అది కూడా పెద్ద సమస్యగా మారుతుంది. ఉదాహరణకు ఒక మేషలగ్న జాతకులకు చదువుకునే వయస్సులో బుధ దశ వస్తే కఠిన పోరాటాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఒక వృషభ లగ్న జాతకులకు చదువుకునే వయస్సులో గురు మహాదశ వస్తే చదువులో అనేక ఆటంకాలను అడ్డంకులను ఎదుర్కోవలసి వస్తుంది. మిథున లగ్న జాతకులకు చదువుకునే వయస్సులో కుజ దశ వస్తే ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇక కర్కాటక లగ్న జాతకులకు, సింహ లగ్న జాతకులకు శని మహాదశ చదువుకునే వయస్సులో వస్తే చదువులో అనేక ఆటంకాలను, అనుకున్న చదువు చదవలేకపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఒక కన్య లగ్న జాతకులకు చదువుకునే వయస్సులో కుజదశ లేదా గురుదశ వచ్చినప్పుడు విద్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశం, అనుకున్న చదువు చదవలేని పరిస్థితులు ఏర్పడతాయి. తులాలగ్న జాతకులకు గురు మహాదశ వచ్చినప్పుడు విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. వృశ్చిక లగ్న జాతకులకు చదువుకునే వయస్సులో బుధ మహాదశ, ధనుసు లగ్న జాతకులకు మిత్రగ్రహమైన చంద్రదశ, శుక్రదశలు చదువుకునే వయస్సులో వచ్చినప్పుడు విద్యలో అనేక అడ్డంకులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మకర, కుంభలగ్న జాతకులకు రవి చంద్రదశలు చదువుకునే వయస్సులో వస్తే విద్యలో అడ్డంకులు, జాప్యం ఏర్పడతాయి. ఒక మీన లగ్న జాతకులకు చదువుకునే వయస్సులో శుక్రదశ వస్తే విద్యలో అడ్డంకులు, అనుకున్న చదువు చదవలేకపోయే అవకాశాలు ఉంటాయి. ఇవి కాక రాహువు అశుభ స్థానంలో ఉండి చదువుకునే వయస్సులో రాహుదశ వస్తే విద్యకు ఆటంకాలు ఏర్పడతాయి. సో విద్యాభంగం ఏర్పడడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. సరే, ఇవన్నీ ఉన్నాయి, కానీ పరిష్కారం ఏమిటి అంటే విద్య కోసం 3 దేవుళ్ళు పేర్కొనబడ్డారు. ఒకరు పూర్తి జ్ఞానాన్ని ఇవ్వగల వినాయకుడు, తదుపరి సరస్వతీదేవి విద్యకు కారక దైవం, తరువాత హయగ్రీవుడిని క్రమం తప్పకుండా ఆరాధించడం వలన విద్యలోని అడ్డంకులు దూరమవుతాయి. ఇందులో హయగ్రీవుడిని ఆరాధించడం, ఏలక్కాయల మాలను సమర్పించడం, నెయ్యితో దీపం పెట్టడం, హయగ్రీవ గాయత్రి మంత్రాన్ని జపించడం చాలా ప్రత్యేకం అని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.